ఏపీలో వికలాంగులకు మరోసారి షాక్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఏపీలో పింఛన్స్ డబ్బులు తీసుకునే వాళ్లకు మాత్రం మరోసారి రీవెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వికలాంగుల సదరం రీవెరిఫికేషన్స్ చేయాలని, సదరం కార్డుని రీవెరిఫికేషన్ చేయాలని అంటుంది. ఈ రీవెరిఫికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఈ వీడియోలో పూర్తి వీడియో చెప్తాను, వినండి. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఆసరా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏపీలో వికలాంగులకు బోగస్ సదరం కార్డ్స్ ఉన్నాయని ఫిర్యాదు వచ్చినప్పుడు వాళ్ళు రీవెరిఫికేషన్స్ అప్పుడు చేశారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు కూడా చేయాలి అనుకుంటున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ తీసుకుంటున్నారని తెలిసింది. అప్పుడు 8 లక్షల మంది గుర్తించారు. వికలాంగుల రీవెరిఫికేషన్స్ అప్పుడు 6 లక్షల మందిని చేశారు. బోగస్ వికలాంగులను తీసేశారు. నిజమైన సదరం కార్డు కలిగి ఉండి వికలాంగులకు మాత్రం వాళ్ళ పేర్లను మాత్రం ఉంచారు. మిగతా వాళ్ళని చేయలేదు ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ తీసుకునే వికలాంగులకు మాత్రం మిగతా 2 లక్షల మందికి ఇప్పుడు జనవరిలో వాళ్ళకు రీవెరిఫికేషన్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ 2 లక్షల దివ్యాంగులకు మాత్రం రీవెరిఫికేషన్స్ అయిన తర్వాత బోగస్గా పింఛన్స్ తీసుకునే వికలాంగులకు మాత్రం తీసివేయటం జరుగుతుందని చెప్తున్నారు. నిజమైన వికలాంగుల పేర్లు మాత్రం ఉంటాయని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి జనవరిలో 2వ విడత రీవెరిఫికేషన్స్ స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. 2 లక్షల మిగిలిపోయిన దివ్యాంగులకు అందరికీ